చాలా మానసికమైన క్షోభపడ్డ సంఘటన మాత్రం ఉంటుంది. ఏమిటంటే అప్పుడెప్పుడు వస్తున్నప్పుడు ఒకే డేటు నారీ నారీ నడుమ మురారి, అదే డేటు హిందీ శివ, అదే డేటు అశ్విని దత్ గారి జగదేవి కూడా. అది ఒకే అంటే ఒకే రోజు ముగ్గురు కావాల్సి వచ్చింది. ఒకరు హైదరాబాద్, ఒకరు లలిత్ మహల్ ప్యాలెస్ బెంగళూరు, ఒకరు చెన్నై. డేట్లు చూసేవాడు ఎవరు లేడు నాకు. పిల్లలు లేదు, కొత్త. నాకు 1 వీక్ నుంచి వాళ్ళ ఫోన్లు, వీళ్ళు ఫోన్లు, వాళ్ళ ఫోన్లు. ఎట్లుంటుంది కొత్త. ముగ్గురు పెద్దవాళ్ళు, హిందీ శివ, రాఘవేంద్రరావు, అశ్విని దత్, బాలకృష్ణ మురారి. అసలు మామూలు మనిషి కాదు. అది ఒక విధమైన నాకు మెల్లిగా రాత్రి పడుకుంటే నిద్ర పట్టేది కాదు. అన్ని కమిట్ అయినాయి, అన్ని క్లైమాక్స్లో ఉన్నాయి. ఇలా తీసేయడానికి లేదు. ఇండస్ట్రీలో ఉంచుతారా నన్ను, మెరికి పారేస్తారు తెలియదుగా. రోజు నిద్ర పట్టేది. మావిడ టెన్షన్ పడేది, ఏంటి మానేయండి సినిమా నానేది. నెక్స్ట్ ఉంది ఈ పరిస్థితి, సమస్య ఎట్లా. ఇంకా జ్వరం 104. ఇట్లా ఇంకా ఎల్లుండి బయలుదేరాలి. నాకు ఒకవేళ దుఃఖం వచ్చేస్తుంది. ఎవరు ఏమంటారు, ప్రతివాడు వెంకట్ గారు, ఏంటి దిస్ ఇస్ హిందీ ఫిల్మ్, హౌ కెన్ యూ క్రోర్స్ ఆఫ్ బడ్. డేట్ నాదైనప్పుడు నా కాంపౌండ్లో ఉత్స కూడా పోసుకోవాలి, తెలుసుగా నీకు మురారి. నీ రాఘవేంద్రరావు దగ్గరికి రోజు లేట్ వస్తా అంటావా ఆలోచిస్తుండగా అశ్విని దత్ ఎంట్రీ. ఏంటి బావా, ఇద్దరు బావ ఇట్లా డేటు ప్రాబ్లం వచ్చింది, తీసి పడి దెబ్బ